సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్నత విద్యపై దృష్టిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థలను పరిచయం చేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఇవి మనకు సాధ్యం కావు అనే భావన ఉంటుంది. ఆ భావనను తొలగించి మనకు సాధ్యమే అనే ఆత్మవిశ్వాసాన్ని నాటేందుకు సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐఐటి హైదరాబాద్ సందర్శన కల్పించారు. విద్య అనేది నగరాలకే పరిమితం కాదు, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశాలుంటాయని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ అవగాహన కార్యక్రమంలో ఐఐటీలలో ఉన్న అత్యాధునిక సదుపాయాల గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. లేటెస్ట్ ల్యాబ్స్, పరిశోధనా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్లాస్ రూమ్స్, సౌకర్యవంతమైన హాస్టల్ వసతులు, విస్తృతమైన క్రీడా మైదానాలు, ఇన్నోవేషన్ హబ్లు వంటి సదుపాయాలు ఐఐటీల ప్రత్యేకతగా వివరించారు. ఇలాంటి వాతావరణంలో చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎలా పెరుగుతుందో ఉదాహరణలతో తెలియజేశారు. మేము ఇప్పుడు లోపల అవన్నీ చూసినాం సార్. ఫార్మింగ్, అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి అవన్నీ వేసిర్రు. మళ్ళీ ల్యాండ్, డ్రోన్స్ ఎట్లుంటాయి చూపించారు. అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్క చెప్పింది నేను అడిగినప్పుడు. జేఈఈ వంటి కఠినమైన పోటీ పరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఐఐటీలకు ఎంపిక జరుగుతోందని, అందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ప్రణాళికతో సిద్ధమైతే విజయం సాధించగలరని స్పష్టంగా వివరించారు. ఇప్పుడు మేము లోపల చూసిన ఫర్టిలైజర్స్ డ్రోన్ ఉంది ఒకటి. ఆ డ్రోన్ ఫార్మర్స్ ఇప్పుడు ఫర్టిలైజర్స్ అప్లై చేస్తారు కదా క్రాప్స్కి, అవి అనేది డ్రోన్ తోటి అప్లై చేయడానికి అదొక డ్రోన్ చూసినాం. మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ డ్రోన్ చూసినాం. మేము కూడా ఐఐటికి రావాలి చదువుకోవడానికి అని అనుకుంటున్నాం. ఐఐటి చదవాలని అనుకుంటున్నా. ఇదైతే పెద్ద పెద్ద కాలేజీలల్లో చదువుకొని మంచిగా ఉండడం వల్ల వేరే వాళ్ళ, ఇప్పుడు అన్న వాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా వేరే స్కూల్ వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా అట్లా చెప్పాలని అనుకుంటున్నాం. ఐఐటీలలో చదివే విద్యార్థులకు ప్రపంచ స్థాయి అధ్యాపకుల మార్గదర్శనం లభిస్తుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన చేసే అవకాశం ఉంటుందని వివరించారు. చదువు పూర్తయ్యాక దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొందరు విద్యార్థులు ఉద్యోగాలకే కాకుండా స్వంత స్టార్టప్లు ప్రారంభించి దేశాభివృద్ధికి తోడ్పడుతున్న ఉదాహరణలను కూడా వివరించారు. టీఓ గారు, నరేష్ అన్న వాళ్ళు మాకు చాలా గైడ్ చేస్తారు సార్. మేము ఐఐటి చదువుకోవాలంటే ఏమేమి చేయాలి, అవి ఎట్లా పోవాలి, అది ఎందుకు చేయాలి అవన్నీ చెప్తున్నారు సార్. ఈ టెక్నాలజీ చూడడానికి ఇది చేసినాం సార్. తెలీదు సార్, వీడికి వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ బాగుంది, ఇట్లా నేర్చుకోవాలి, ఏమేమి చేసి ఏమవుతారో అని అన్నవాళ్ళు మంచిగా చెప్పారు సార్. మేము జడ్పీహెచ్ఎస్ గుమ్మడాల స్కూల్ నుంచి మా పిల్లలను తీసుకొచ్చాం సార్, 60 మంది పిల్లలను. సో పిఎంసి స్కూల్స్లో భాగంగా మా పిల్లలకు ఇలాంటి ఒక అవకాశం దొరికినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పెరిగే పిల్లలకు ఈ టెక్నాలజీ గురించి కొంతవరకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి అవకాశాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి ఒక ఇన్స్పైరింగ్ గా ఈ కార్యక్రమం ఉంటుందని భావిస్తా ఉన్నాము. ఐఐటీలలో చదవాలంటే పాఠశాల స్థాయి నుంచే గణితం, సైన్స్ విషయాల్లో బలమైన పునాది అవసరమని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. రోజువారీ చదువు, భావనలపై స్పష్టత, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవడం, నిరంతర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యబద్ధమైన ప్రణాళిక ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. చిన్న వయసు నుంచే లక్ష్యం స్పష్టంగా పెట్టుకుని చదివితే పెద్ద కలలను కూడా నిజం చేసుకోవచ్చని ప్రేరణ కలిగించారు. ఈ పిఎంసి సెలెక్టెడ్ స్కూల్స్ అంతా కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా, వీటికి మనకు 27 స్కూల్స్ ఈ ఐటీ రిలేటెడ్ స్కూల్స్ సెలెక్ట్ కావడం జరిగింది. వీటందరూ కూడా ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు అవసరం అనేటువంటి ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టర్ గారు, మన ప్రావీణ్య గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఓమభారతి మరి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఏదో వాళ్ళ ప్రోగ్రాం ఉంది కదా, ఆ పిఎంసి నుంచి వచ్చినటువంటి డబ్బు ఏదో ఊరికే
ఊరికే ఖర్చు పెట్టకుండా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలా, ఆ వచ్చినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి IITH తోటి మరి టైఅప్ చేసి 28 స్కూల్స్ డే వైజ్గా కొన్ని స్కూల్స్ మనం మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఈ వన్ డేలో అంతా కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుందో వాళ్ళు అబ్జర్వ్ చేయడం, వాళ్ళకు ఐటీ రిలేటెడ్ వొకేషనల్ సబ్జెక్ట్ కాబట్టి వారికి ఎంతవరకు అది అనుభవపూర్వకంగా అనేటువంటిది వాళ్ళకు తోడ్పడుతుంది అనేటువంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ రావాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఐటీ రిలేటెడ్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్కి కానీ లేకుంటే ఫర్దర్ స్టడీస్ కానీ ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తోడ్పడుతుంది అనేటువంటిది ఉద్దేశంతో పాటు జిల్లా కలెక్టర్ గారు, తర్వాత జిల్లా విద్యాశాఖ గారు ఇదంతా కూడా టైఅప్ చేసుకున్నాం. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశంపై కూడా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సరైన టైం టేబుల్ తయారు చేసుకోవడం, పాత ప్రశ్న పత్రాల సాధన, ఆన్లైన్లో లభ్యమయ్యే ఫ్రీ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ వినియోగం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలను వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ అవకాశాలు, ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా లభించే మద్దతు గురించి కూడా సమగ్ర సమాచారం అందించారు. ఆర్థిక సమస్యలు చదువుకు అడ్డంకి కాకూడదని, సర్కారు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దగ్గరలో ఉన్న కంది మండలంలో ఉన్న స్కూల్స్కి టీచింగ్ యాక్టివిటీస్ చేయడం, అలాగే ఇప్పుడు ఇలా క్యాంపస్ టూర్స్ చేయడము, ఆర్ఫనేజ్ విజిట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు క్యాంపస్ విజిట్స్కి వెళ్ళొచ్చినప్పుడు మేము ఇక్కడ లోపల ఉన్న ల్యాబ్స్ని, అకాడ్ బిల్డింగ్స్ని, హాస్టల్స్ని, జస్ట్ అక్కడ మెస్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, ల్యాబ్స్ చూపిస్తూ ఉంటాము. మేము ఈ రోజు వరకు సంవత్సరంలో 45-50 స్కూళ్ళని కవర్ చేసినాము. జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో ఇట్లా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రావడం అనేది వాళ్ళకి కళ ఉంటుంది, కోరిక ఉంటుంది. చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి ఇది ఒక ప్రయత్నం మాది. ఇప్పుడు మనకి ఇంట్లో కొంతమంది లాస్ట్ ఇయర్ సైన్స్ ఫేర్కి వచ్చిర్రు స్కూల్స్, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోరు. గుమ్మడిదర స్కూల్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోరు, ఇప్పుడు సెకండ్ టైం విజిట్. మా ప్రయత్నం, మేము ప్రయాస్ అనే క్లబ్తోని చిన్న ప్రయత్నం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి అవగాహన కల్పించాలనేది ఒక మా ప్రయత్నం. మొత్తంగా ఈ అవగాహన కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నంగా నిలుస్తోంది. పెద్ద కలలు కనడం తప్పు కాదని, కష్టపడి ప్రయత్నిస్తే ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడం కూడా సాధ్యమేనని విద్యార్థుల మనస్సుల్లో నాటేలా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇది భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల నుంచి మరిన్ని ప్రతిభావంతులు దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకునేలా దోహదపడుతుంది.